నమస్కారం. ఐటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచ ఏఐ సమిట్ లో భారత్ దార్శనికత చాటిన మోదీ. మానవాళికి సేవ చేయడానికి ఏఐ అన్న ప్రధాని. టాప్ 3 ఏఐ సూపర్ పవర్ లక్ష్యంగా భారత్. ఇండియా ఏఐ మిషన్ తో ఉద్యోగాల సృష్టి ధీమా. ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని విందులో పాల్గొన్న తెలంగాణ సీఎం. ఏఐ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో హాజరు. పార్టీ బలోపేతంపై ఏఐసీసీ నేతలతో భేటీ అవకాశం. అంబటి తప్ప మాట్లాడడం లేదన్న ఉండవల్లి వ్యాఖ్య. వ్యక్తిత్వంపై అనవసర విమర్శలు సరికాదన్న నేత. రాజకీయ విభేదాలు వేరు, నైతికత వేరు అన్న స్పష్టం. జైల్లో కలిసినప్పుడు కూడా బాధ పంచుకున్నానన్న మాట. ప్రజా తీర్పును హత్య చేస్తున్నారన్న బాల్క సుమన్. మా వార్డులు గెలిచినా జోక్యం ఎందుకన్న ప్రశ్న. అధికారుల బెదిరింపులపై తీవ్ర ఆరోపణలు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న మాజీ ఎమ్మెల్యే. సిఐ తుపాకీతో బెదిరించాడన్న కూనంనేని ఆరోపణ. పోలీసులను వాడుకోవడం తగదన్న సిపిఐ నేత. ఇదే ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించిన సాంబశివరావు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత డిమాండ్. ఏఐ సమిట్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారత్ దార్శనికతను స్పష్టంగా వెల్లడించారు. ఏఐ అనేది మానవాళికి సేవ చేయడానికి కానీ మనుషులకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. ప్రపంచ టాప్ 3 ఏఐ సూపర్ పవర్లలో భారత్ నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇండియా ఏఐ మిషన్ ద్వారా స్టార్టప్లు మిలియన్ల ఉద్యోగాలు సృష్టిస్తాయని, మాతృభాషలో సేవలు అందిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సాంకేతికతను మానవ సంక్షేమానికి ఉపయోగించాలన్న దృక్పథాన్ని ప్రపంచానికి చాటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొననున్నారు. రేపు ఉదయం మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఏఐ సదస్సులో పాల్గొంటారు. అనంతరం ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ అయి రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
రఫేల్ యుద్ధ విమానాల తయారీలో 50% విడి భాగాలను భారత్ లోనే తయారు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫ్రాన్స్ ను కోరారు. దేశీయ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే దిశగా ఇది కీలక నిర్ణయమన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇది బలం చేకూరుస్తుందని తెలిపారు. ద్వైపాక్షిక రక్షణ సహకారం మరింత బలోపేతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మదనపల్లిలో చిన్నారిపై జరిగిన ఘాతుకాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. తను ఒక యాక్చువల్గా గాంజా మత్తులో ఉన్నాడు. గాంజా కూడా అలవాటై ఉన్న పరిస్థితి. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, నేను ఎంత హీట్ జనరేట్ అయిందో మీ అందరికీ కూడా తెలుసు. అందరం కూడా బాధపడ్డాం. దానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒక సీఐ తుపాకీతో బెదిరించాడని సిపిఐ నాయకుడు కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంగా గెలవాలని పోలీసులను వాడుకోవడం తగదన్నారు. ఇదే ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించారు. మరోవైపు రాజకీయ ఒప్పందాలపై కూడా విమర్శలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు. పోలీసులు లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి, అదే ప్రతిపక్షాల వాళ్ళందరూ బెదిరించి తుపాకు పెట్టి అదేగా ఒకటి విత్డ్రా చేయడానికి కూడా ఒక తుపాకు పెట్టాడు ఒక సిఐ కొత్తగూడెంలో. చాలా ఇంక చెప్పుకుంటూ పోతే చాలా అరాచకాలు చేశారు. ఆ అరాచక పద్ధతులు మంచివి కాదనేది, ఎందుకంటే ప్రెస్ లో చెప్పక తప్పదు. ఇప్పుడు కమ్యూనిస్టులుగా దానికే ఉంటాం. స్నేహమే, పొత్తులే. అన్యాయం జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది. మా దగ్గర ఒకటి కాదు, అన్ని చోట్ల చాలా చోట్ల ఈ విధంగా వస్తుంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదని తెలియజేస్తూ, భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ ఆశాజనకంగా కమ్యూనిస్ట్ ఉద్యమం మరింత బలపడుతుందని నేను ఆశిస్తూ, అది మీ అందరి సహకారం కోరుతూ మా కర్నూలు జిల్లా కొల్లాపూర్ ప్రాంతంలో పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆందోళనకు దిగారు. ఒక్కో విద్యార్థి నుంచి 10,000 మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ సరైన భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. నిరసనను అడ్డుకునేందుకు వచ్చిన ప్రిన్సిపల్ తో వాగ్వాదానికి దిగారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అసలు కూడా తిన్నావు సార్. సార్ ఇన్ని రోజులు సార్ మా బాధ అర్థం చేస్తే సార్ మేము కూడా మీ పిల్లలు అంటున్నాం సార్. సార్ మేము ఏమంటున్నాం, హాస్పిటల్కి పోయి సమస్య సాల్వ్ అవుతుంది బ్రదర్. మీరన్నా భరత్ అంటారు.
థ్యాంక్ యూ. చెన్నూరులో 18 వార్డుల్లో మీకు 11 వచ్చినప్పుడు మేము జోక్యం చేసుకోలేదని, క్యాతనపల్లిలో 22లో 14 వార్డులు మాకు వచ్చినా ప్రజా తీర్పును ఎందుకు హత్య చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ప్రశ్నించారు. కలెక్టర్ కుమార్ దీపక్, ఎంఆర్ఓ మా అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇండ్లు కూల్చేస్తామని ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఇక్కడ క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కథ వినిపిస్తా ఉంది పొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు, అదేవిధంగా ఈ మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ వీళ్ళు మా అభ్యర్థుల, మా కౌన్సిలర్ల బంధువులకు, వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కొట్టి మీ ఇండ్లు కూల్చేస్తారు, మీ ప్లాట్లు గుంజుకుంటారు, మీరు రామకృష్ణాపూర్లో తిరగలేరు, మీకు ఇబ్బందులు అవుతాయి అని చెప్పి ఈ రకంగా బెదిరించే కార్యక్రమానికి మళ్ళా తెరలేపిరు. అంటే భద్రాచలం ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇవాల్టి బాల్కసుమన్ మీద కేసు పెట్టి జైలుకు పంపించే కుట్రదాకా ప్రతి సందర్భంలో ఏదో రకంగా ఈ క్యాతనపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనేటటువంటి పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు. అందుకనే నేను చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి, వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలను అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. తమ ఇండ్లు మూసి బఫర్ జోన్ లో ఉన్నాయని చెప్పి పంపించాలనుకోవడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను పంపాక అక్కడ కట్టే భారీ భవనాలు బఫర్ జోన్ లోకి రావా అని ప్రశ్నించారు. ఇల్లు అనేది ఒక కళ అని, కూల్చేస్తామంటే ఎలా అని వేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కోడలిగా వచ్చి ఈ రోజు ఇల్లు కోసం రోడ్డెక్కాల్సి వచ్చిందని ఒక మహిళ భావోద్వేగానికి గురయ్యారు. उसका सपना होता हमारा एक घर, जब हमारा एक घर बनता है तो एक खुशी होती कि हमारा खुद का है, किसी का किराया नहीं, किसी का लोन, कुछ नहीं, जो भी है। बट अगर सामने से आके कोई इंसान बोलता है, वो सही बोले कि हम किसी जीव का घोंसला भी तोड़ने के लिए नहीं सोचते कि वो कहाँ जाएगा, कैसा है। बट हमारा घर, एक मेरी फैमिली नहीं है, मेरे कॉलोनी पूरी हैदराबाद में कितने सारे लोग हैं जिनके घरों पे अभी खतरा है पूरा। और आज से नहीं, पिछले 2 साल से यही टेंशन में हम लोग स्ट्रेस में हैं। छोटे बच्चे हैं, बुजुर्ग हैं, घर के सब है, कहाँ जाएंगे हम लोग, किधर? वो सर्टिफिकेट देने को बोल रहे कि TDR देना है, उस लेके हम किधर जाते? फिलहाल तो हमें वो लेना नहीं है, अपना घर है हमारा जैसा भी है। और दूसरी चीज बोल रहे हैं बफर जोन, रिवर बेड और FTL लेबल, मतलब हमारा घर सेफ नहीं है, बाढ़ का डर है, इसलिए वो उसका रिजर्वेशन कराना है सब कुछ। फिर एक साइड बोलते हैं कि वहीं पे हाई राइज बिल्डिंग बनेगी, टूरिस्ट अट्रैक्शन बनेंगे, पैसे का आएगा, कमर्शियल उसको बनाना है। वो तब FTL और बफर जोन नहीं लगेगा कि उस नदी में तब पानी नहीं आता, वहां पे खतरा नहीं आएगा। मेरा सीधा एक है क्वेश्चन है, जब हमारे घर तोड़ने के लिए खतरा है कि हमारा घर है इसलिए डेंजर है, बफर जोन है, वहां लेबल आएगा, पानी आएगा, अभी सारे 15 गेट होते हैं वो सारे खोल दिए थे थोड़े दिन पहले, सभी को मालूम होगा, वो सब खोले थे, कितना पानी आया था, ठीक है। तब वो जानबूझ के किया था, जानबूझ के था, सब जानबूझ के था, कुछ ऐसा नहीं था, नेचर से कुछ ऐसा नहीं हुआ। इतनी सालों से हमारे ससुर हैं, ससुर के पापा लोग, ग्रेट ग्रैंडफादर सब लोग रह रहे। मैं यहाँ हैदराबाद अपना घर बसाने आई थी, आज मैं खड़ी हुई हूँ अपना घर बचाने के लिए। सच में मुझे अच्छा नहीं लगता ये सब चीजें सोच के आई, बड़े सपने लेके आई थी हैदराबाद में, दिल्ली से इधर आई, लेकिन जब ये सब चीजों के लिए आगे बाहर निकल के, मैं घर की बहू हूँ, मुझे बाहर आके खड़ा होना, मेरा 1 साल का बच्चा लेके मैं आई यहाँ पे, मन नहीं करता। लेकिन क्या मेरे साथ कितनी फैमिली है वहाँ पे, कुछ आगे नहीं आ रही है, लेकिन बहुत सी है, सबका वही है, हमें अपना घर बचाना है, बट ये TDR नहीं लेना, आपको बस अपना घर होना। और वो जो सुंदरता है, मैं वीडियो है मेरे फोन में, मेरे छत से नदी दिखती है, इतने सुंदर मोर वहां नाच रहे थे, इतने अच्छे, पूरा जीव है, सब है, उनको बर्बाद करके रखना है, क्या करना? पूरी नेचर तो हटा गई है, नेचर में भी कुछ उनको भी हक है। ग्रीनरी में अभी हैदराबाद नंबर 1 पे आ रहा था, बट अब वो नहीं आएगा क्योंकि हाई राइज बिल्डिंग बन रही, पहाड़ तोड़े जा रहे हैं, नदियां हैं उनके पास में, जो भी है वो लैंड होके बस प्लाटिंग करना है, हाई राइज बिल्डिंग बनाना है और पैसा कमाना है, कमर्शियल लैंड बनाना है, बस उससे कुछ नहीं होता। नेचर कहाँ चाह रहा है? घर है, गरीबों का है, उन्हें तो एटलीस्ट सुकून से रहने दो, हम किसी से कोई एक्सपेक्टेशन नहीं रखें, ना हमें स्कॉलरशिप, हम जनरल है, नॉर्मल है, इंसान है भाई, हमें रहने दो अपने घर में,
और कुछ नहीं होना। थैंक यू। అన్నమయ్య జిల్లాలో నిందితుడు కులవర్ధన్ ను రక్షక్ వాహనంలో తీసుకెళ్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. అతని కోసం 3 బృందాలు గాలింపు చేపట్టాయి. ఉదయం అతను చెరువులో మృతదేహంగా లభ్యమయ్యాడు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడవుతాయని చెప్పారు. ఆ టైంలోనే చుట్టుపక్కల ఒక 50 మంది గ్రామస్తులంతా కూడా గుమిగూడి ఇతన్ని చంపడానికి ప్రయత్నించే సమయంలో మనమే రక్షక్ వెహికల్ లో పెట్టి ముద్దాయిని అతన్ని తీసుకోవడం జరిగింది. మళ్ళీ అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా హెవీగా డెవలప్ అవడం వల్ల, హైవే కూడా బ్లాక్ అవడం వల్ల మనకి ఆ రక్షక్ వెహికల్ స్టాఫ్ కూడా తిరగడం జరిగింది. అక్కడ ఒక డ్రైవర్ మాత్రమే ఉండడం జరిగింది ముద్దాయితో పాటు. ఆ సమయంలో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది మార్నింగ్ టైం. తర్వాత ఒక 2 టీమ్స్ పెట్టి వెచ్చించాం, కానీ హౌవర్ రిజల్ట్ దొరకలేదు. ఈరోజు ఇలా నిన్న జరిగిన ఆందోళనలో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివ్గా పాల్గొన్నాయి అనేది ఒక జరుగుతుంది. అది ఎంతవరకు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇదంతా ఇష్యూని పొలిటిసైజ్ చేశారో, లేదంటే ఇది ఒక రాంగ్ ధోరణి వైపు తీసుకున్నారో వాళ్ళందరి మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం. ఏదైతే పాపకి జరిగిన అఫెన్స్ అనేది చాలా దురదృష్టవశాత్తు చూపించాల్సిన క్షణంలో ఇది వాళ్ళ ఓన్ పొలిటికల్ మైలేజ్తో, లేదంటే వాళ్ళ ఓన్ ఆర్గనైజేషన్ బెనిఫిట్ కోసం వాడుకున్న వాళ్ళందరి మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తాం అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకుంటాం. టీడీపీని ప్రశ్నిస్తే టీటీడీ ఎందుకు సమాధానం చెబుతుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన తిరుపతి ప్రశ్నించారు. టీటీడీ ఏమైనా టీడీపీకి అనుబంధ సంస్థనా అని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల వెలువడిన ప్రకటనపై తీవ్ర విమర్శలు చేశారు. దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగడం తగదన్నారు. పారదర్శకతతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. వెబ్సైట్ లో దాన్ని పొందుపరచల టీటీడీ ఇచ్చినటువంటి ప్రకటనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు, ఛానళ్లు ఆ ప్రకటనని చాలా బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చినాయి. టీటీడీ ఆ ప్రకటనని మేము ఇవ్వలేదు అని ఖండించను కూడా లేదు. అంటే టీటీడీ ఇచ్చినట్టుగానే భావించవలసి వస్తుంది. అదే ప్రకటనని బిఆర్ నాయుడు గారు తన ట్విట్టర్లో యథాతథంగా ఉంచటము జరిగింది. టీటీడీని ఎవరు ప్రశ్నించారని వాళ్ళు సమాధానమిచ్చినారో అర్థం కావటం లేదు. ఎవరు టీటీడీని ప్రశ్నించలా, ప్రశ్నించింది టీడీపీని. టీడీపీని ప్రశ్నిస్తే టీటీడీ ఎందుకు సమాధానమిచ్చింది అన్నది ఆశ్చర్యం. బోలేబాబా మా అసోసియేటెడ్ సంస్థ హెరిటేజ్ అని అన్నట్టుగా, మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని హెరిటేజ్ అన్నట్టుగా టీడీపీ పార్టీకి టీటీడీ ఏమన్నా అనుబంధ సంస్థనా అనే అంత పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అనుమానాలు నిన్న వాళ్ళిచ్చినటువంటి ప్రకటన ద్వారా అర్థమవుతుంది. టీటీడీ అన్నా టీడీపీ అన్నా ఒకటేనా అని ఆ ప్రకటన చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. అంబటి రాంబాబు అనే వ్యక్తి తప్పు మాట్లాడడం తాను ఎప్పుడూ వినలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఇటీవల కారులో కూర్చొని బాధపడ్డారని, తాను జైల్లో కలిసినప్పుడు కూడా అదే విషయాన్ని చెప్పాడని వెల్లడించారు. అంబటి వ్యక్తిత్వంపై అనవసర విమర్శలు చేయడం సరికదన్నారు. రాజకీయ విభేదాలు వేరు, వ్యక్తిగత నైతికత వేరు అని సూచించారు. ఎప్పుడు కూడా అతను తప్పు మాట్లాడడం చాలా వ్యంగ్యం, ఎటకారం, వేళాకోళం ఉంటుంది. కానీ తప్పుగా ఒక మనిషిని కించపరిచేలా, ఎందుకంటే నా మీద చాలాసార్లు మాట్లాడాడు. నేను అప్పుడు కాంగ్రెస్లో ఉండి అతను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా మీద బోల్డ్ అని ప్రెస్ మీట్లు పెట్టాడు. ద్రోహి నువ్వు అన్నాడు, ఇది అన్నాడు. ఎప్పుడు కానీ అందులో అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏముండవు. మనం ఎలా మాట్లాడేవాడిని అనడానికి లేదు. నా మీద ఆ లెవెల్లో రెచ్చిపోయేవి అనడానికి ఉంటుంది తప్ప అలాంటి మాటలు మాట్లాడతావా అన్నారు. ఎప్పుడు మొన్న కూడా అతను ఏం ప్రెస్ మీట్లో అన్నదో ఏదో కాదు, అతను అనుకున్న మాట వచ్చి కారు మీద కొట్టేస్తుంటే అతను అనుకున్నాడు. ఎందుకంటే కొడుతున్నాడు ఎవరో అతనికి తెలిసి ఉండరు. చంద్రబాబు నాయుడు మనుషులని చెప్పి చంద్రబాబు నాయుడు అనేసాడు. అన్నాక వెంటనే చాలా బాధపడ్డాడు. చాలా మొన్న కూడా నాకు జైల్లో అదే చెప్పాడు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మన జైల్లో కూడా బాధపడ్డాడు. ఎలా వచ్చిందో అలా వచ్చింది, ఇంకా కొడతనం పోలేదు. చిచి తిరుమల
ప్రసాదంలో అవినీతి జరుగుతోందని ఎమ్మెల్సీ ఆరోపించారు. నిన్నటి వరకు 350కి కొనుగోలు చేసిన నెయ్యిని ఒక్కసారిగా 700కి పెంచడం వెనుక భారీ అవినీతి ఉందని విమర్శించారు. బయటకు పెద్ద మనుషులా చలామణి అవుతూ లోపల అవినీతి చేయడం సరికాదన్నారు. ధరల పెంపుపై సమగ్ర వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పాపాన్ని వచ్చి ఒక ఓటేసి 5 సంవత్సరాలు పదవిస్తే ఏ రకంగా ఈ పార్టీ ప్రభుత్వం తాలూకా దోపిడీ ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అవాస్తవం ఉంటే, చెప్పిన దాంట్లో ఏదైనా కాదు అనుకుంటే రమ్మని చర్చించమనండి. వాస్తవాలు చెప్పండి ప్రజలకి. చంద్రబాబు నాయుడు మాట్లాడిన ప్రతి మాటని మేము చూపెడతాం. ఆ కూటమి సభ్యులు ఆ నాయకులు మాట్లాడిన ప్రతి మాటని మేము చెప్తాం. జరిగిన వాస్తవాలు ఏంటో చెప్తాం. నిన్న కూడా చూపెట్టాను మీ అందరికీ. హెరిటేజ్ సంస్థకి ఇంద్రాపూర్తో ఉన్న డైరీకి ఉన్న సంబంధాలని, వాళ్ళ అనుబంధాలని అవన్నీ చూపెట్టారు. నిన్న సాయంత్రం వచ్చి ఒక వివరణ కూడా తిరుపతి దేవస్థానం నుంచి ఇప్పించారు. వివరణల కంటే చర్చ రావచ్చు కదా, రాలే. ఎంతసేపు ఫాల్స్ పబ్లిసిటీ, దాంట్లో ఏదున్నా మోటివ్ మాత్రం దోపిడీ, దాంట్లో అవినీతి. ఎక్కడికి వెళ్ళే అక్కడికి వెళ్తుంది అది. ఏ అంశం చూసుకున్నా మళ్ళీ చుట్టూ తిరిగి ఆ దోపిడీ దగ్గరికి వస్తుంది. సుప్రీంకోర్టు మీరు వేసిన సిబిఐ ఎంక్వైరీ సిట్టే సిబిఐ ఎంక్వైరీ ఫైండింగ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాస్తవాలన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి. కొన్ని కొత్త విషయాలు బయటకు వచ్చాయి. ఓ పక్క వచ్చి హెరిటేజ్ సంస్థ బయటకు వచ్చింది, ఓ పక్క వచ్చి సగం డైరీ బయటకు వచ్చింది, ఓ పక్క వచ్చి ఇంకా నంది అంటున్నారు. ఇంకా అది కూడా జరుగుతుంది. దాంతో హెరిటేజ్ ఉన్న సంబంధాలు కూడా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నిటికంటే ముఖ్యం ఏదైతే ఇంతవరకు 320 రూపాయలు 350 రూపాయలు కొన్న నెయ్యిని 700 రూపాయలకి పెంచారంటే, డబుల్ చేశారంటే అందులో జరిగిన అవినీతి. ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవి ప్రపంచ ఏఐ సమిట్ లో భారత్ దార్శనికత చాటిన మోదీ. మానవాళికి సేవ చేయడానికి ఏఐ అన్న ప్రధాని. టాప్ 3 ఏఐ సూపర్ పవర్ లక్ష్యంగా భారత్. ఇండియా ఏఐ మిషన్ తో ఉద్యోగాల సృష్టి ధీమా. ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని విందులో పాల్గొన్న తెలంగాణ సీఎం. ఏఐ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో హాజరు. పార్టీ బలోపేతంపై ఏఐసిసి నేతలతో భేటీ అవకాశం. అంబటి తప్ప మాట్లాడడం లేదన్న ఉండవల్లి వ్యాఖ్య. వ్యక్తిత్వంపై అనవసర విమర్శలు సరికాదన్న నేత. రాజకీయ విభేదాలు వేరు, నైతికత వేరు అన్న స్పష్టం. జైల్లో కలిసినప్పుడు కూడా బాధ పంచుకున్నానన్న మాట. ప్రజా తీర్పును హత్య చేస్తున్నారన్న బాల్క సుమన్. మా వార్డులు గెలిచినా జోక్యం ఎందుకన్న ప్రశ్న. అధికారుల బెదిరింపులపై తీవ్ర ఆరోపణలు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న మాజీ ఎమ్మెల్యే. సిఐ తుపాకీతో బెదిరించాడన్న కూనంనేని ఆరోపణ. పోలీసులను వాడుకోవడం తగదన్న సిపిఐ నేత. ఇదే ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించిన సాంబశివరావు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత డిమాండ్. వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.